శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఏప్రిల్ 9వ తేదీన ఉగాది రాబోతుంది. ఉగాదిలోపు ఈ కథలను భక్తి శ్రద్ధలతో విని శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఉగాది వసంత మాసంలో వచ్చేటటువంటి ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పారు. ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని మనందరం బలంగా విశ్వసిస్తాం. ప్రభవనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మకల్పాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించినటువంటి రోజు కూడా ఉగాది రోజు అని చెబుతారు. దాని గురించి సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా తెలియజేసినటువంటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శౌనకాది మునులందరూ కూడా సూత మహర్షుల వారిని ప్రశ్నిస్తారు. ఓ బ్రహ్మర్షి, అసలు సోమకుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను ఏ విధంగా దొంగలించాడో ఆ వృత్తాంతం గురించి తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షుల వారు మత్స్యపురాణంలోని ఈ కథ గురించి చెబుతారు. శ్రీహరి స్వయంగా చెప్పినటువంటి మత్స్యపురాణం ఇది. నారములు అంటే నీళ్లు. నీళ్లలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది. ప్రాణులలో ఆయన ఉంటాడు, ఆయనలో ప్రాణాలుంటాయి కాబట్టే ఆయన నారాయణుడయ్యాడు. నారములు అంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. పూర్వం సత్యవ్రతుడు అనే చక్రవర్తి చక్కగా ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల పైనే ఉండేది. ఇక అతను నిశ్చయించుకుంటాడు తపస్సును ఆచరించాలి అని. ఆ విధంగా తన కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. దగ్గరలో ఉన్నటువంటి అడవిలో కనుక తపస్సు చేసుకుంటే ప్రజల వలన భంగం కలుగుతుంది అని భావిస్తాడు. ఆ విధంగా మలయ పర్వతం అనేటటువంటి ఒక పర్వత భాగాన్ని ఎంచుకొని అక్కడ చందనభరితమైనటువంటి గాలులతో నిండినటువంటి ఒక చక్కని ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. ప్రాతకాలంలో నిద్రలేవడం, స్నాన సంధ్యానుష్ఠానం చేయడం, అతనికి దొరికినటువంటి పళ్లను అల్పాహారంగా తీసుకొని తపాన్ని ఆచరించడం మొదలు పెడతాడు. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి. అలా 10 లక్షల సంవత్సరాల కాలం కూడా గడిచిపోతుంది. ఇప్పటిలాగా అనారోగ్యంతో ప్రమాదాలతో చనిపోవడం అనేది అప్పుడుండేది కాదు. అలా కఠినమైనటువంటి తపస్సు దీక్షతో చేస్తాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు నాయనా, నీ భక్తికి నేను మెచ్చాను. చావు లేదనేటటువంటి వరం తప్ప ఎలాంటి వరాన్నైనా కోరుకో, తప్పకుండా అనుగ్రహిస్తాను అని అంటాడు. ప్రళయకాలంలో అన్ని జీవరాశులు జలంలోనే నశిస్తాయి కదా స్వామి. తరువాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరం ఉంటాయి కదా, మనుషుల కింద నాకు ఆ అవకాశాన్ని కల్పించండి అని సత్యవ్రతుడు కోరుకుంటాడు. ప్రళయాల్ని చూడాలి అనేటటువంటి కోరిక నాకు కలుగుతుంది కాబట్టి నా కోరిక తీరుతుందని నాకు అనిపిస్తుంది. నాకు ఆ వరాన్ని అనుగ్రహించండి అంటూ బ్రహ్మదేవుడిని అడుగుతాడు. సత్యవ్రత, ఈ కోరిక నా పరిధిలో లేదు నాయనా. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి. అది 100 ఏళ్ల వరకు జరిగినచో అది మహాప్రళయకాలం అని అంటారు. ఆ మహాప్రళయకాలంలో కమలంలో ముడుచుకొని మా తండ్రి నారాయణుడి గర్భంలో దాగి నేను నిద్రిస్తూ ఉంటాను. అలా నేను నారాయణుడి గర్భంలోకి వెళ్ళి తరువాత మామూలు పరిస్థితికి వచ్చిన తరువాత నేను నారాయణుడి గర్భం నుండి వెలుపలికి వచ్చి సృష్టిని మొదలు పెడతాను. నీ కోరిక నా పరిధిలో లేదు, నారాయణుడి దయతో తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు మాయమవుతాడు. వెంటనే దేవతలందరూ కూడా పారిజాత పుష్పవర్షాన్ని ఆకాశం నుండి కురిపిస్తారు. దేవతలు కూడా ప్రళయకాలంలో అంతర్ధానమవుతారు కాబట్టి వారు కూడా ప్రళయకాలంలోని పరిణామాలు చూడలేరు. అప్పుడు సత్యవ్రతుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ద్వారా సిద్ధిస్తుంది అని చెప్పాడు కదా, ఆనందంగా తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. కొద్ది కాలం గడిచిపోతుంది. ఒక రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసి పితృతర్పణం ఇవ్వాలని చెప్పి దోసిట్లోకి నీళ్లను తీసుకుంటాడు.
ఆ నీటిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఆ నీళ్లు పనికిరావని చెప్పి ఆ నీటిని వదిలిపెడతాడు. మరలా నీటిని దోసెట నిండా తీసుకుంటే మరలా చేప పిల్ల ఆ నీటిలోకి వస్తుంది. ఆ నీటిని విడిచిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా చేప పిల్ల వస్తుంది. ఆ నీటిని వదలబోతూ ఉంటే అప్పుడు మానవ కంఠస్వరంతో ఆ చేప ఈ విధంగా అంటుంది: పితృతర్పణాలు వదిలేటటువంటి నీళ్ళల్లో జలచరాలు ఉండకూడదని నాకు తెలుసు, కానీ నన్ను పెద్ద చేపలు మింగడానికి వస్తున్నాయి, నన్ను కాపాడండి అని అంటుంది ఆ చేప. దానిని కమండలంలో వేసుకొని పితృతర్పణాలు వదిలిపెట్టి ఇంటికి వస్తాడు సత్యవ్రతుడు. అలా ఇంటికి వచ్చేసరికి ఆ చేప పిల్ల 16 అంగుళాలు పెరుగుతుంది. దానిని బిందెలోకి వేస్తాడు. అది మరలా పెరుగుతుంది. ఇక దానిని ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. అది ఒక్క రోజులో 3 మూరలు పెరుగుతుంది. ఉదయాన్నే దానిని తీసుకొని ఎదురుగా ఉన్నటువంటి ఒక తామర కొలల్లో వేస్తాడు. ఆ రోజు గడిచేసరికి ఆ చేప ఆక్రందన మొదలు పెడుతుంది. ఆ స్థలం నాకు సరిపోవడం లేదని చెప్పి అడుగుతుంది. అలా మరుసటి రోజు ఆ చేప నదిలోకి చేర్చబడుతుంది. ఆ మరునాటికి అది నదంతా కూడా నిండిపోయేలా చేస్తుంది. మరలా దాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలోకి చేరుస్తాడు సత్యవ్రతుడు. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపతో ఇలా అంటాడు: నీవు చేపవు కావు, సందేహమే లేదు. నీవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివే. ఏదో పెద్ద చేపల నుండి కాపాడమని నువ్వు అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి కదా అని నేను నా వెంట తీసుకొని వచ్చాను. ఈ లీల ఏమిటో చెప్పండి హృషికేశ అని అంటాడు 2 చేతులు జోడించి. స్వామి, తమరు చేప రూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా చెప్పండి జగన్నాథ అని అంటాడు. అప్పుడు చేప రూపంలో ఉన్నటువంటి ఆ చక్రధారి: నాయనా సత్యవ్రత, నీవు తపోధనుడవు కాబట్టి సత్యాన్ని గ్రహించావు. నీవు బ్రహ్మను వరం కోరావు కదా, కల్పాంతం చూడాలి అని. అది త్వరలోనే ప్రారంభం అవబోతుంది. భూమండలంపై ప్రాణికోటి మొత్తం నశించిపోబోతుంది, కానీ మరలా సృష్టించబడతాయి. అలా జరగడానికి వాటి బీజాలు అవసరం కదా. అవన్నీ ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి అందులో ఉంచుతాను. ఆదిశేషుడును తాడుగా మారుతాడు. ఆయన్ను ఆ నౌక ఒక చివర కట్టు. నేను మరలా రెండో చివర కొమ్ము ఉన్నటువంటి చేపలా వచ్చి పట్టుకొని ఉంటాను. ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్న జీవజాలం బ్రతుకుతుంది. ఆ నౌకలో ఉద్భిజములు అంటే చెట్లు, మొక్కల విత్తనాలు, అండజములు అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేసేటటువంటి పక్షులు, ఈ విధంగా మొదలైనవి. జరాయుజములు అంటే మావి ద్వారా పిల్లలు కలిగేటటువంటి జీవులు, మానవులు, పశువులు మొదలైనవి. స్వేదజములు అంటే చెమట ద్వారా తయారయ్యేవి. ఈ 4 రకాల జీవులు, వాటికి ప్రళయకాలంలో కావలసినటువంటి ఆహారం కూడా ఇందులోనే ఉంచుతాను. వీటితో పాటు సూర్యచంద్రులు, నా నేత్రాలు, పరమేశ్వరుడు, నేను, నాలో దాగి ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే మార్కండేయుడు ఉంటాం. భగవద్భక్తులను, వాసుదేవ భక్తులను ఈ ప్రళయకాలం ఏమీ చేయలేదు. మహాత్ములు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నావలోనే ఉంటాయి. నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు. తరువాత నాచే జీవులు సృష్టించబడతాయి. అలా కృతయుగం మొదలవుతుంది. ఈ ఋష్యాంతరానికి ప్రజాపతివి నీవే అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. స్వామి, ప్రళయకాలం నేను ఏ విధంగా తెలుసుకోగలను అని అంటాడు సత్యవ్రతుడు. ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందుకొచ్చి ఆగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ ఓడలోకి ఎక్కు. నిరంతరం నా నామస్మరణ చేయడం వల్లే ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నిన్నేమీ చేయలేదు. ఈ రోజు నుండి అనావృష్టి మొదలవబోతుంది. 100 సంవత్సరాలుంటుంది. ఈ కరువు వలన ఆకలితో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వలన కొందరు చనిపోతే, క్రిమి కీటకాల వలన అనారోగ్యంతో కొన్ని ప్రాణాలు పోతాయి. తరువాత అతివృష్టి వలన అంతా కొట్టుకుపోతుంది. సూర్యుడి అతినీల లోహిత కిరణాల వలన కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. ధ్రువ నక్షత్రం తప్ప అన్ని నక్షత్రాలు రాలిపోతాయి. కాబట్టి పురాణాలు, శాస్త్రాలు మొదటి బ్రహ్మచేత వినిపించబడ్డాయి. కాబట్టి తర్వాతే వేదాలు వచ్చాయి. రోజు పురాణాలను నెమరు వేసుకో అంటూ మాయమవుతాడు శ్రీహరి. అప్పటి నుండి ప్రళయకాలం వచ్చే వరకు ఆశ్రమంలోనే ఉంటాడు సత్యవ్రతుడు. ప్రతిరోజు స్నాన సంధ్యలను ఆచరించి పురాణ పఠనం మననం చేస్తూ ఉంటాడు ఆయన. అలా కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. తిండి కోసం బలహీనంగా ఉన్నవారిని బలవంతంగా తినడం లేదా వారి ఆహారాన్ని లాక్కోవడం చేస్తుంటారు.
సత్యవ్రతుడు ఈ దారుణాన్ని చూడలేక బాధపడతాడు. తరువాత అతివృష్టి మొదలవుతుంది. జగత్తంతా ఏకమైపోతుంది. నక్షత్రాలన్నీ రాలిపోతూ ఉంటాయి. దేవతలు, అన్ని లోకాలు కనుమరుగవుతూ ఉంటాయి. చేపగా మారిపోతాడు శ్రీమన్నారాయణుడు. వెంటనే ఆదిశేషుడు తాడుగా మారిపోతాడు. సత్యవ్రతుడు ఆ తాడుకు నమస్కారం చేసి, నీవు సంకర్షణుడవు, నా స్వామి, లోక రక్షణార్థం నిన్ను తాడు కమ్మన్నారు. కాబట్టి స్వామి అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేసి దానిని ఒకవైపు నౌకకు కట్టి రెండో వైపు చేప కొమ్ముకు కడుతూ, స్వామి మీ ఆదేశంతో తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్నా, నన్ను క్షమించండి, అనుగ్రహించండి అంటూ వేడుకొని నౌకలోకి చేరుకుంటాడు సత్యవ్రతుడు. ఆ విధంగా ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడంత ఎత్తున లేస్తాయి. అయినా ఈ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. సూర్యకిరణాలు పడడం లేదు కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా అంతా అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కాలమంతా ఈ విధంగా గాఢాంధకారంలో గడిచిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సత్యవ్రతుడు ఏం చేశాడు మహర్షి అంటూ శౌనకుడు అడుగుతాడు. ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయినా విష్ణుదేవుని ముందు ఉన్నటువంటి సత్యవ్రతుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అలాగే సత్యవ్రతుడితో పాటు ఉన్నటువంటి మిగతా ద్వాదశాదిత్యులు, అలాగే సమస్త జీవజాలము, సకల మహర్షులు, వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వారందరినీ రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి. ఆ విధంగా బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి యొక్క కమలంలో ముడుచుకొని నిద్రిస్తూ ఉంటాడు, ప్రళయకాలం నుండి బయటకు రాలేక. బ్రహ్మ తిరిగి వచ్చే వరకు ఆ మహామత్స్యం ఆ పడవను కాపాడుతూ ఉంటుంది. ఆ తరువాత ప్రళయం తగ్గి సూర్యోదయం అవుతుంది. ఆ విధంగా ఎండలు కాయగా నీరు ఇంకి భూభాగాలన్నీ కూడా బయటపడతాయి. తరువాత సూర్యుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేసేందుకు ప్రారంభిస్తాడు. కానీ సృష్టి చేసేందుకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించేటటువంటి వేదములు బ్రహ్మదేవుడి వద్ద ఉండవు. వాటి గురించి వెతుకుతూ ఉండగా సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రించేటటువంటి సమయమున వేదములను అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడు అని చెప్పి తెలుసుకుంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఇక చేసేదేమీ లేక శ్రీమన్నారాయణుణ్ణి మనసులో తలుచుకుంటాడు. వెంటనే నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగా అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ జగన్నాథ, లోకరక్షక, పుండరీకాంక్ష, నీ స్వరూపాన్ని, నీ మహిమను గుర్తించడానికి మేమెంతవారం స్వామి? నీకు తెలియని విషయం ఏముంటుంది? ఆయనను విన్నవించాలి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. నేను నిద్రకు ఉపకరించినటువంటి సమయమున సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా వద్ద లేకపోవడం వలన సృష్టి చేయడం అందుకు తగినటువంటి సామర్థ్యం నాకు లేకపోవచ్చున్నది. నా యందు దయ ఉంచి ఆ రాక్షసుని సంహరించి వేదాలను నాకు అందించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు నారాయణుడు 10 యోజనాల పొడవు కలిగినటువంటి ఒక పెద్ద చేప రూపాన్ని దాల్చి బ్రహ్మదేవుడికి కనిపించి, ఓ బ్రహ్మదేవా, విచారించవద్దు. నేను ఈ మహామత్స్యావతారంలో వెళ్ళి ఆ సోమకుడు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని వాడిని సంహరించి వేదములను నీకు అప్పగిస్తాను అంటూ సముద్రంలోకి వెళ్ళి స్వామివారు వెతకడం ప్రారంభిస్తారు. అక్కడ సోమకుడు వేదములను ఏవో తినేటటువంటి పదార్థాలు అని చెప్పి భావించి వాటిని మింగేస్తాడు. కానీ అవి అతని ఆకలిని మాత్రం తీర్చలేకపోతాయి. ఆ విధంగా అతనికి ఎక్కువగా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతూ ఉండగా మత్స్యరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి కనిపిస్తాడు. అప్పుడు ఆ సోమకుడు ఇలా అనుకుంటాడు, ఆహా, ఈ చేప చాలా బలంగా ఉందే, నాకు ఆహారంగా సరిపోతుంది, పైగా నేను చాలా ఆకలిగా ఉన్నాను అని తలచి ఆ రాక్షసుడు మత్స్యమును మింగేందుకు సిద్ధమవుతాడు. అలా వారిరువురి మధ్య చాలా కాలం మహాసంగ్రామం జరుగుతుంది. ఆ విధంగా ఆ మత్స్యము తన వాడి అయినటువంటి కోరలతో ఆ రాక్షసుడిని చీల్చి చెండాడుతుంది. ఆ విధంగా అతని ఉదరమును చీల్చి అందులో ఉన్నటువంటి వేదాలను, శంఖమును తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చి వేదములను ఇచ్చి శంఖమును స్వామివారు స్వీకరిస్తారు. వేదములను ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయనా బ్రహ్మ, సోమకుడు వేదములను మింగడం వలన కొన్ని శిథిలమైపోయాయి. కాబట్టి నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు జాగ్రత్తగా స్ఫురించిన చోట పూర్వరూపం వలె చేసి
ప్రణవంతో కూర్చుంచి సమగ్రంగా చెయ్యి అని శ్రీమన్నారాయణుడు అదృశ్యమవుతాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అంటే ఉగాది రోజున వేదాలను తీసుకొని సృష్టిని మొదలు పెడతాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు సోమకుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఉగాదికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి తెలియజేస్తారు. ఇప్పుడు శివదేవుని కథ గురించి తెలుసుకుందాం. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బీదవాడైనటువంటి శివయ్య అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెళ్ళాడి చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు. పుత్రుడి పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. బీదవాడవడం చేత శివయ్య భిక్షాటనం చేస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత తన భార్యతో శివయ్య ఈ విధంగా చెబుతాడు: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ కాస్త కష్టపడి కొంత ధనాన్ని సంపాదించుకొని తప్పకుండా తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళుతూ ఉండగా అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురుపడతాడు. ఎవరు నాయన నీవు అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు. అప్పుడు ఆ శివయ్య ఈ విధంగా చెప్తాడు: మహానుభావా, ఈ కనిపిస్తున్నటువంటి పల్లె నా గ్రామం. నేను చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధను భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చెయ్యాలి అనే తలంపుతో ఇల్లు విడిచిపెట్టి బయలుదేరుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఈ విధంగా అంటాడు: ఓయి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామివారు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలను ఇచ్చేటటువంటి వ్రతకథను గురించి చెబుతాను, శ్రద్ధగా ఆలకించు అని చెబుతూ ఈ విధంగా చెప్పబోతాడు. అప్పుడు శివయ్య: పుణ్యపురుష, అది ఏ స్వామి కథ? అదిగో అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు నీడను కూర్చొని తప్పకుండా మీరు నాకు వివరించండి స్వామి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. వంగదేశమును పాలించేటటువంటి సూరసేన మహారాజు అనే రాజు ఉండేవాడు. అతనికి గుణవంతురాలైనటువంటి ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. ఆమె చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైనటువంటి భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఆ విషయం గురించి యాజ్ఞవల్క్య మహాముని భార్య అయినటువంటి మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా శ్రీమంతునికి సోమవార వ్రత మహిమ గురించి వివరించి చెప్పి సూరసేన మహారాజు పట్టమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును శ్రీమంతునికి తెలియజేసి వెళ్ళిపోతుంది. ఆనాటి నుండి ఆ రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తూ స్వామివారిని పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమానమవుతూ ఉండేది. ఆ విధంగా చంద్రాంగదుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్ళీడికి వస్తాడు. చంద్రాంగదునకు వివాహం చెయ్యాలి అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందు ఉన్నటువంటి మంత్రి పురోహిత సామంతులతో యువరాజైనటువంటి చంద్రాంగదునకు సరిపోయేటటువంటి చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపిస్తాడు. వారు ఆ విధంగా అనేక దేశాలు తిరిగి తిరిగి చివరికి వంగదేశ పరిపాలకుడైనటువంటి సూరసేన మహారాజు పట్టణానికి చేరుకుంటారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉందని తెలుసుకొని పరిచారకులను తెలుసుకున్న తర్వాత రాజ దర్శనానికై ఆస్థానానికి వెళతారు. ఆ తరువాత ఆ రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమను వచ్చినటువంటి పని గురించి అడుగుతాడు. అప్పుడు వారు: మహారాజా, మాది అంగదేశం. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. అతనికి తగినటువంటి కన్య గురించి వెతుకుతూ తమ పుత్రికారత్నమైనటువంటి శ్రీమంతిని దేవి గుణగుణాలను తెలుసుకొని ఇక్కడకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటం అంటూ ఆ రాజుకు చిత్రపటాన్ని చూపిస్తారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం జరిపిస్తాడు. వివాహమైన కొంతకాలానికి ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాళ్లతో కలిసి యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తూ ఉన్నటువంటి సమయమున
దురదృష్టవశాతమున ఆ నావ నీటిలో మునిగిపోతుంది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారందరూ చనిపోతారు. చంద్రాంగదుడిని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయినటువంటి తక్షకుని వద్దకు తీసుకుని వెళ్తారు. తక్షకుడు చంద్రాంగదుడిని చూసి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగుతాడు. ఇతనెవరో మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా మాకు చిక్కడం వలన తమ వద్దకు తీసుకొని వచ్చామని చెప్పి ఆ నాగకన్యలు చెబుతారు. అప్పుడు తక్షకుడు దివ్యదృష్టి వలన అతని వృత్తాంతం తెలుసుకొని, ఇతను సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి పరమేశ్వరుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం కలిగినటువంటి మహాపతివ్రత. అందువలనే ఇతను నీటిలో పడిపోయినప్పటికీ ప్రాణాలు విడిచిపెట్టకుండా మీకు చిక్కడం జరిగింది. మీకు చిక్కడం వలన అతనికి ఏ విధమైనటువంటి అపాయం కలగలేదని నాగకన్యలకు చెబుతాడు. ఈ సంభాషణ అంతా వింటున్నటువంటి చంద్రాంగదుడు భయపడిపోయి దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడు తక్షకుడు చంద్రాంగదుడిని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి మణులనిచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపుతాడు. అక్కడ సీమంతిని భర్త జాడ గురించి తెలియనందువలన నావ ప్రమాదంలో చెలికాళ్లతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని చెప్పి అనుకొని పరిపరి విధాలుగా విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతీమాత, నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఆచరిస్తున్నటువంటి సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా తల్లి అంటూ దుఃఖిస్తూ కళ్ళు మూసుకొని స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు స్వప్నంలో జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీదేవి, అమ్మాయి, నీ భర్తకు ఎలాంటి భయమూ లేదు, విచారించవద్దు, అతను సజీవుడై ఉన్నాడు, త్వరలోనే తప్పకుండా నీ చెంతకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమవుతుంది. అంతలో ఆమె మేల్కొంటుంది. నాకు వచ్చినటువంటి స్వప్నంలో దేవి చెప్పినటువంటి వాక్యాలు వృధా కావని చెప్పి తన మనసును తనే ధైర్యం చెప్పుకొని యథాప్రకారంగా సోమవార వ్రతం చేసుకుంటూ ఉండగా దివ్య ప్రభావం కలిగినటువంటి మనులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వస్తాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని చెప్పి మహిమ కలిగినటువంటి మనులతో వచ్చాడని చెప్పి ఆ శుభవార్త గురించి సూరసేన మహారాజుకు కబురు పంపించి శుభముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగదుడికి వైభవోపేతంగా పట్టాభిషేకం చేస్తారు. సీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని యొక్క మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ విధంగా సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలననే తన యొక్క 5వ తనాన్ని కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి వారు కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని చెప్పి ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతం చేసిన ఎడల నీకు కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పగా అప్పుడు శివయ్య అమితానందం చెంది వ్రత విధానం అంతా తెలుసుకున్నటువంటి శివయ్య బ్రాహ్మణుడిని, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశానని చెప్పి భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు తెలియపరుస్తాడు. భార్యాభర్తలు 3 సోమవారాలను భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజించి ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతం చేయడం మానివేస్తాడు శివయ్య. శివదేవునికి కోపం వచ్చి నీకు గర్వం అణచాలి అనేటటువంటి భావనతో మరలా దరిద్రులుగా చేస్తాను అని చెప్పి భావిస్తాడు. వెంటనే వారిని దరిద్రులుగా చేస్తాడు. దరిద్ర దశలో ఉన్నటువంటి శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ చేస్తున్నాం, మా ఇంట్లో సోమవార వ్రతం చేసుకుంటున్నాము అని చెబుతారు. అప్పుడు శివయ్య ఈ విధంగా అనుకుంటాడు, అయ్యో, నేను ఎంతటి పొరపాటు చేశాను అనుకుంటూ శివదేవుని యొక్క సోమవార వ్రతం గురించి మరిచిపోయినందువలనే నాకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ సంగతంతా భార్యకు జ్ఞాపకం చేస్తాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయకుండా మొండిగా మాట్లాడుతుంది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదీ స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకుంటూ భార్యను వినడకు రమ్మని చెప్పి పిలుస్తాడు. తను కథ కూడా వినను అని చెబుతుంది. ఆ మరునాడే ఆమె కళ్ళు కనిపించకుండా పోతాయి. భర్త అయినటువంటి శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానావు, కథ కూడా వినను అన్నావు, నేను బీదవాడినయ్యాను, నీవు చూస్తే అందురాలువయ్యావు, కాబట్టి చేసినటువంటి తప్పులు క్షమించమని చెప్పి లెంపలు వేసుకోమని చెప్పి గట్టిగా మందలిస్తాడు.
భార్య ఆ విధంగా చేసి స్వామిని వేడుకొని చక్కగా స్నానమాచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని సేవిస్తుంది. వెంటనే ఆమెకు కళ్ళు కనిపిస్తాయి. పోయినటువంటి ఐశ్వర్యం అంతా కలుగుతుంది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తూలతూగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతాన్ని శివదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు, పరమందు మోక్షాన్ని పొందుతారు. అలాగే ఈ కథను ప్రతిరోజు చెప్పుకున్నా, విన్నా, వినిపించినా, చదివినా సాంబశివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా సోమవార వ్రత కథకు సంబంధించినటువంటి ఈ శివదేవుని కథ గురించి తెలియజేస్తాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరూ కూడా ఉగాదిలోపు ఈ చక్కని కథలను విని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలని మనసారా వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.